ఇప్పుడు కూడా కొన్ని వస్తాయి అట్లా స్నానాలు కూడా చేస్తారు ఆడ. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశ్వర. పోలేదా లోపల గుళ్ళో పోలే వాళ్ళు? ఎటు పోయారు? అటు వెనక్కి పోయేద్దాంపా ఫస్ట్. ఇన్నిసార్లు తిరుపతి వస్తుంది. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు బాగా పడుతుంటాయి. వద్దొద్దు, యాడి వేది లేదు. ఈడ కడుక్కోండి. ఈయన ఒక్కళ్ళు నన్ను మాత్రం పెట్టిన తినేటప్పుడు ఒకసారి ప్లేట్లో ఒకసారి అన్నం పెట్టి కారే ఉంది. వెంగమాంబ బీట్రూట్ కర్రీ, వెంగమాంబ పెరిగే ఉంది. సర్లే మీరు వెరైటీ తినరమ్మా. కాదు మీరు వెరైటీ తినొచ్చు కదా. నువ్వు తినా ఆంటీ? తిను పుష్పమ్మ, తిను. ఏం తింటున్నావు పుష్పమ్మ? ఎక్కడ తింటున్నావు నువ్వు? అసలు కాళహస్తిలో తింటున్నావు. మాధవ్ నువ్వేంది కాళ్ళకి కూర్చున్నావు? ఆర్డర్ వస్తలేదా? వచ్చింది నీకు కల్పన. వైటే కూర్చో. అయ్యో బగార్ రైస్ అట. మీరేం తింటున్నారు కవిత గారు? మేమైతే ఎన్ని ఏళ్ళ తర్వాత మీల్స్ బయట తింటున్నాం. వండుకొని తిని బిస్కుబుట్టి. ఎందుకండి మీ వారు తీసుకెళ్లరా? మా వారు తీసుకెళ్తానా? నేను పోను. ఆయన తీసుకెళ్తాడు బాగానే. వెళ్ళి తినొచ్చు కదా, డబ్బులు ఖర్చు అయితే. నచ్చదు. బిర్యానీ కావాలి మీకండి? నీ ఫీలింగ్ చెప్పు. వారం రోజులు నీ ఫీలింగ్. సూపర్ దర్శనం అయిందండి. మరి డల్గా ఎందుకున్నారండి? డల్గా ఎందుకున్నారండి? డల్గా వేడైంది, బాగా అలసిపోయాము. 10 రోజులు సేవ చేసిందా వీళ్ళని కొట్టేసింది. రాత్రి నిద్ర లేదండి. మీరు గుండు బాస్ గారు చెప్పండి. బాగుందండి. కర్రీస్ వచ్చినాయి, వడ్డించుకోండి. మీరండి కల్పన గారు? నేను ఎక్స్పీరియన్స్ అండి. మాకు ఇలా 14 మెంబర్స్ బయటకు వచ్చి బాగా అనిపించింది, ఎంజాయ్ చేసాము. కవిత ఆంటీ, మాధవక్క వల్ల మేమందరం బాగా హ్యాపీ ఫీల్ అయిపోయాము. మాకు రోజు అన్నదానంలో తిని కొంచెం బోర్ అనిపించింది, అందుకని మేము ఈరోజు హోటల్లో తినాలని. మీరండి వెంకటలక్ష్మి గారు? అలా అనుకుంటే ఎలా అండి? మీరండి జ్యోతి గారు? బాగుందండి, చాలా బాగా దేవుడు సేవ చేసుకున్నాము. లాస్ట్ రోజు అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. ఎక్కడెక్కడ వెళ్ళొచ్చారండి? తిరుమల అయిపోయింది, ఇప్పుడు కాళహస్తి, ఇస్కాన్ టెంపుల్. గుర్తు రావట్లేదు, అన్నం తిన్నాక గుర్తు అంతే. సంతోషి గారు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇంకో నెంబర్ మిస్ అయింది, ఏది మీ ఫ్రెండ్? రాలేదు కదా. రామలమ్మ గారు మీ ఫీలింగ్ చెప్పండి. ఓకే అండి, ఇప్పుడే ఇట్లానే ఎప్పుడు తిరగండి, హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. చెప్పినావా? చెప్పండి సునీత గారు. నవ్వకుండా చెప్పండి. మీరు ఫస్ట్ టైం తిరుపతికి వచ్చారండి? ఫస్ట్ టైం తిరుపతి రాలేదు, ఫస్ట్ టైం తిరుపతి సేవ చేసాము. చాలా మంచిగా అనిపించింది, ఎంతో ఆనందంగా. హోటల్లో అలసిపోయి తింటున్నారు.
మాధవి గారు చెప్పండి, ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది? మాధవి గారు అందరు గుండుకుంటున్నాము. మనం ఆ టైం మీద వీళ్ళందరూ ఫ్రైడ్ రైస్ తిన్నారండి. మా మీద కన్ను ఉందండి. పెద్ద చట్నీ